ప్రైజ్ ది లార్డ్. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కదా. ఏదో నిశ్శబ్దంగా ఏదో సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ బ్లెస్సింగ్. సో వీ హ్యావ్ ఎ హోప్. మనకు నిరీక్షణ ఉంది. వీఆర్ నాట్ లైక్ అదర్స్. నేను ఎప్పుడైతే మసీద్ బ్రదర్ని ఏంజల్ని చూసినప్పుడు వాళ్ళు అంతకంటే ఎక్కువ సేవ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పాటలు రికార్డ్ చేయడము, పోస్ట్ పెట్టడము, అక్కడక్కడ విజిట్ చేయడము. ఈ మధ్యలో ఎక్కువ నాకెళ్ళి వచ్చారు కదా. చూసారు ఏం సేవ చేస్తున్నారు. ఎందుకు? ఎక్కడొచ్చింది వాళ్ళకి ధైర్యము? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి యొక్క విశ్వాసము? బికాజ్ దే ఆర్ పీపుల్ ఆఫ్ హోప్. ఎన్నోసార్లు మన పీటర్ గారిని చూసినప్పుడు కూడా నాకు చాలా ధైర్యం కలుగుతుంది. అన్న మన భార్య ప్రభునందు నిద్రించినప్పుడు ఇంకెక్కువ పాటలు రాశాడు, ఇంకెక్కువ పాటలు పాడాడు. అంటే దట్ ఈస్ హౌ గాడ్ డస్ థింగ్స్. అది దేవుడు అలాంటి విషయాలు చేసి మనకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఎనివే ఈ విషయాల్లో మనం చెప్పుకుంటా పోతాం, ఎన్నో ఉంటాయి. కానీ దేవుని యొక్క కృప మనతో ఉంది. He will not tempt you more than what you should bear. మనం పొందగలిగినంత, భరించగలిగినంత, దాన్ని సహించగలిగినంత మాత్రమే దేవుడు ఇస్తాడు. అంతకంటే ఎక్కువ ఇవ్వడు. ఓకే, నేను చెప్పుకుంటూ పోతే ఎక్కువ అయిపోతుంది. మధ్యలో ప్రసంగిపోతున్నాడు, వాక్యం చెప్పడానికి సమయం పోతుంది. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 13, 14 1 Corinthians chapter 15 verse 13 and 14. మృతుల పునరుత్థానం లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. విశ్వాసం వ్యర్థమే, ప్రకటన వ్యర్థమే, విశ్వాసము వ్యర్థమే. దీనికి అందరికి ఎక్కడ బలం చేకూర్చబడిందంటే జీసస్ క్రైస్ట్ హస్ రిజరెక్టెడ్. ఇంకా సిస్టర్ హెలెన్ గారు చెప్పారు, నాకు చాలా సంవత్సరాల నుంచి మనకు తెలుసు. ఆ బ్రదర్ కూడా ప్రభువునందు ఎదిరించడం ఇప్పుడే విన్నాను. కానీ ఏదైనా కూడా మృతులకు పునరుత్థానము ఉంది. అది లేని ఎడల మనం చేసేదంతా వ్యర్థమే అంటున్నాడు పౌలు భక్తుడు. మన విశ్వాసము వ్యర్థమే. ఆల్ దట్ వాట్ వీ బిలీవ్, వాట్ వీ హావ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఇయర్స్ ఈజ్ ఇన్ వెయిన్. ఎందుకు వెయిన్ అంటున్నాడు? మృతులకు పునరుత్థానం ఉన్నది. ఒకనాడు మనం కలుసుకుంటాము, ఒకనాడు మనం కూడా ఆ ప్రాంతంలో ఉంటాము. విల్ మీట్ హర్ దేర్. అదే విశ్వాసం. మసి అంతేనా? వీటికి దేకంగా ఉందా? మనం బ్లెస్సింగ్ షార్ విల్ మీట్ హర్ దేర్. అట్లా కాకపోతే మన వాక్యం ఏం చెప్తుంది? వాక్యం చెప్పేది వ్యర్థమేనా? వాక్యం సత్యం కదా, దేవుని మాటలు సత్యమే. సో ఆ ఫెయిత్ ఈజ్ రిజరెక్షన్. మనం కూడా చూస్తాము. ఈరోజు మన స్పీకర్ నోయల్ పరమనాస్, వాళ్ళు చెప్పాలంటే ఎంతో ఉంది, బాధపడడానికి ఎంతో హృదయంలో ఉంది. వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు ఒకసారి ఒక కొత్త గ్యాప్లో చనిపోయారు. కానీ థ్యాంక్ గాడ్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్, ఎంకరేజ్ దెమ్, బిల్డ్ దెమ్, బికాస్ దే మేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అది ఫౌండేషన్ ఫర్ దేర్ లైఫ్స్. అందుకే మృతులకు పునరుత్థానం ఉన్నది. అది లేని మరోసారి చదవండి గారు. అది లేని ఎడలా
మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసమును వ్యర్థమే. మీ విశ్వాసమును వ్యర్థమే. ప్రకటన వ్యర్థమే, ప్రకటించడం వ్యర్థమే, పోవడం వ్యర్థమే, నేను వాక్యం పట్టుకొని బోధించడం వ్యర్థమే, ఆరాధన పోవడం వ్యర్థమే, పాటలు పాడడం వ్యర్థమే. Thank God, God has given Prem good voice. He is singing, going around and praising the Lord. అది వ్యర్థమా? లేదు, వ్యర్థం కాదు. హల్లెలూయా. Glory to God. There is no వ్యర్థము. వ్యర్థం అనేది లేనే లేదు. Because he is resurrected. There is only one grave which is empty. All other tombs are empty. లేవు, ఉన్నారు అందులో కూలిపోయిన శవాలు ఉన్నాయి. ఒకటే ఒకటి యేసుప్రభు యొక్క సమాధి, ఖాళీ సమాధి. రిజరెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈజ్ రిజరెక్టెడ్. ఈ మాటలతోటి ఏంజల్ సిస్టర్ని మెస్సీ బ్రదర్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాను. ఎందుకు? నాట్ ఇన్ వెయిన్. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్. వాట్ వి ఆర్ డూయింగ్ నాట్ ఇన్ వెయిన్. వాట్ వి డూ ఈజ్ నాట్ ఇన్ వెయిన్. బికాస్ హీ ఈజ్ రిజరెక్టెడ్. ఒకనాడు మనం కూడా అక్కడ ఉంటాం. ఒకనాడు బ్లెస్సీ షారోన్ కూడా మనము అక్కడ చూస్తాం. అదే చెప్పండి ఒకసారి, మనం ప్రకటించు ప్రకటన వ్యర్థం కాదు. మన విశ్వాసము తన నాయకులు అందరితో చెప్పండి, మనం చెయ్యి ప్రకటన వ్యర్థం కాదు. మన విశ్వాసము వ్యర్థం. మన విశ్వాసము వ్యర్థం కాదు. మన విశ్వాసము వ్యర్థం కాదు. మన ప్రకటన, మన ప్రీచింగ్, మన గాస్పల్, మన వర్డ్ ఆఫ్ గాడ్ ఏది చెప్తున్నామో అది వ్యర్థము కాదు. మాటలతో కుటుంబాన్ని మనందరూ ఆదరించబడుతూ